వినాయక చవితి దగ్గరలో ఉంది కదండి. గణనాథునికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం మోదకాలను నివేదిస్తారు. నమస్తే, శ్రీశ్రీ క్రియేషన్కి స్వాగతం. పరమ పవిత్రమైన వినాయక చవితి రోజున ఆ గణనాథునికి ఈ మోదకాల ప్రసాదాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. కమ్మనైన వెన్నలా కరిగిపోయే మోదకాలు తయారు చేయడానికి ముందుగా బాండిలో నీళ్లు పోసుకోవాలి. నేను 1 కప్ నీళ్లు పోసి కమ్మదనం కోసం 1 టీ స్పూన్ బెల్లాన్ని కలిపి 1 టీ స్పూన్ నెయ్యిని కలిపి ఒకసారి నీళ్లలో బెల్లాన్నంతా మిక్స్ చేస్తున్నా. తరువాత ఈ బెల్లం కరిగిపోతే చాలండి, కాసేపటికి ఈ నీళ్లు నెమ్మదిగా ఉడుకు పట్టడం మొదలవుతాయి. నీళ్లు ఉడుకు పట్టిన తర్వాత 1 కప్ బియ్యపిండిని కలుపుకోవాలి. బియ్యపిండి కలిపిన వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెమ్మదిగా బియ్యపిండి దగ్గర పడుతుందండి. కాస్త పొడి పొడిగా ఉన్నా సరే కాసేపటికి చల్లారి ఉండలా తయారైపోతుంది. ఇప్పుడు 1 అరగంట పాటు మూత పెట్టేసి ఉంచుకోవాలి. మోదకాలు లోపల పెట్టే స్టఫింగ్ని తయారు చేసుకుందాం. ఈ స్టఫింగ్ ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుంది. 1 కప్ తురిమిన పచ్చి కొబ్బరిని తీసుకొని 5 నిమిషాల పాటు వేగించండి. వేగించిన తర్వాత 1 కప్ తురిమిన బెల్లాన్ని కొబ్బరిలో కలపండి. కలిపిన తర్వాత 1 కప్ కొబ్బరికి 1 కప్ బెల్లం స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. వేడికి బెల్లం కరిగి నెమ్మదిగా కొబ్బరి పాకాన్ని పీల్చుకుంటుంది. ఎక్కువసేపు ఉంచితే స్టఫింగ్ గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఈ స్టఫింగ్ గుజ్జుగా అయితే చాలండి, ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతే చాలు. నెమ్మదిగా ఈ కొబ్బరి పదార్థం దగ్గర పడటం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో కమ్మదనం కోసం 1 టీ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేయటం అనేది పూర్తిగా ఆప్షనల్. తర్వాత సువాసన కోసం యాలకుల పొడిని వేయండి. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ పదార్థం ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, వెంటనే ఏదైనా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ స్వీట్ని ఒక బౌల్లోకి మార్చుకొని చల్లబడిన తర్వాత మోదకాల్లో స్టఫ్ చేసుకోవచ్చు. అరగంట తర్వాత ఈ చల్లారిన బియ్యపిండిని ఒక ప్లేట్లోకి తీసి మర్దనా చేస్తున్నాను. అంటే ఉండలా రావటానికి ఒకసారి పిండినంతా కలుపుతున్నాను. ఒకవేళ ఈ బియ్యపిండి గట్టిగా అయినట్టు అనిపిస్తే కనుక నీళ్లు జల్లుకొని కలుపుకోవచ్చు. చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలాగా పిండిని కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు మోదకాలు తయారు చేయడానికి మోదకాల మెషిన్కి కాస్త నెయ్యి రాసి కానీ నూనె రాసి కానీ పక్కన పెట్టి ఉంచుకోండి. చేత్తో ఇప్పుడు మోదకాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సులువుగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ బియ్యపిండిలోంచి కొంచెం బియ్యపిండిని తీసి ఉండలా చేసి చేత్తో పల్చగా చేసుకోవాలి. ఇలాగా పిండిని ఫ్లాట్ చేయాలి. చుట్టుపక్కల క్రాక్స్ ఉన్న కాస్త నీళ్లు అద్ది క్రాక్స్ని కవర్ చేసేయచ్చు. మోదకాల సైజుకి సరిపడా కొబ్బరి స్వీట్ని తీసుకొని లోపల పెట్టి నెమ్మదిగా కవర్ చేసేయండి. ఒకవేళ చుట్టుపక్కల ఎక్కడైనా క్రాక్స్ వస్తే నెమ్మదిగా నీళ్లు అద్దుతూ ఈ పిండిని ఇలాగా నెమ్మదిగా క్లోజ్ చేసేయండి. నెమ్మదిగా ఇలాగా పైన కవర్ చేసేయండి. పైన కాస్త సాఫ్ట్నెస్ రావటానికి ఇలాగా నీళ్లతో అద్దుతూ ఇలా కవర్ చేసేయండి. ఇప్పుడు పైన మంచి షేప్ రావటానికి స్పూన్తో కానీ కత్తితో కానీ ఇలాగా లైట్గా ఘాట్లు పెట్టుకోవచ్చండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. పండగ రోజున టైం ఉంటే ఇలాగా లైట్గా స్పూన్తో చుట్టుపక్కలంతా ఘాట్లు పెట్టుకొని లేదా స్పూన్తో అయినా సరే ఘాట్లు పెట్టుకోవచ్చండి. ఇలాగా మోదకాల్ని చాలా సులువుగా చేసేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఇది చేత్తో చేశానండి. తర్వాత మెషిన్తో మోదకాల్ని చేద్దాం. ఈ మెషిన్లోకి లోపలంతా నూనె రాయాలండి. ఇప్పుడు ఇందులో పెట్టడానికి సరిపడా బియ్యపిండిని తీసుకొని ఈ పిండిని లోపల పెట్టి చుట్టుపక్కల ప్రెస్ పెట్టేయాలి. తరువాత ఇందులోకి సరిపడా స్వీట్ని తీసుకొని కొబ్బరి స్వీట్ని స్టఫింగ్ చేసుకోవాలి. ఇందులో 3/4 వంతు భాగమే పెట్టాలండి. ఈ కొబ్బరి స్వీటు అంటే 3/4 భాగమే పెట్టాలి. పైన కొంత భాగం వదిలేయాలి. పిండితో కవర్ చేసేయాలి. చూశారు కదండి, ఇప్పుడు ఇందులోంచి మోదకాల్ని తీశాను. చాలా అందమైన షేప్స్లోకి వచ్చాయి. చాలా అందమైన ఈ మోదకాల్ని చూస్తున్నారు కదండి, ఎంత అందంగా ఉన్నాయో. అన్నింటినీ ఇలాగా రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఈ మోదకాలని ఆవిరి మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఈ మోదకాల్ని ఏదైనా ఇడ్లీ పాత్రలో కానీ గిన్నెలో కానీ నీళ్లు పోసి ఆ నీళ్ల మీద కన్నాల ప్లేట్ పెట్టండి. ఈ కన్నాల ప్లేట్ మీద ఈ మోదకాలన్నిటినీ పెట్టండి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీయండి. చక్కగా ఈ మోదకాలన్నీ ఉడికిపోతాయి. అంతేనండి, గణనాథునికి మోదకాల ప్రసాదం రెడీ అయిపోయినట్టే. తప్పకుండా మీరు కూడా ఈ ప్రసాదాన్ని గణనాథునికి సమర్పించండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు, నమస్కారం.